శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 27 ఏప్రిల్ 2026 సోమవారం కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మోహిని ఏకాదశి అంటే విష్ణువు భగవానుడి మోహిని అవతారానికి అంకితమైన పవిత్ర ఉపవాస దినం. ఇది పాపాలు భ్రమల నుండి విముక్తి కలిగిస్తుందని నమ్మకం. కన్యా రాశి వారికి ఈరోజు 7వ భావంలో అంటే వివాహం మరియు భాగస్వామ్యాలకు సంబంధించిన స్థానంలో కుజుడు, బుధుడు, శని ఈ 3 గ్రహాలు కలిసి మీనంలో ఉన్నాయి. ఇది అరుదైన సంయోగం. దీనివల్ల మీ భాగస్వామితో, భర్తతో లేదా భార్యతో లోతైన సంభాషణలు జరగవచ్చు. వ్యాపార భాగస్వామ్యాలు కూడా ముఖ్యమైన నిర్ణయాలు రావచ్చు. అయితే జాగ్రత్త, శని ఉన్నందువల్ల ఓపిక చాలా అవసరం. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. మోహిని ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల ఈ గ్రహ ప్రభావాలు మరింత అనుకూలంగా మారతాయి. పూర్వ ఫల్గుని నక్షత్రం సృజనాత్మకత మరియు ప్రేమకు ప్రసిద్ధి చెందిన నక్షత్రం ఈరోజు చంద్రుడి నక్షత్రంగా ఉంది. కాబట్టి మీ ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 11 సార్లు జపిస్తూ విష్ణువు భగవానుడిని ప్రార్థించండి. శుభం కలుగుగాక.